చాలా ఈజీగా జీరా రైస్ ఇలా చేసేసి పెట్టేసేయండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు కష్టం ఏం పడవసరం లేదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. 5-6 ఎల్లుల్లి రేకలు కూడా చెదకొట్టేసుకొని వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. ఎల్లుల్లి వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూను జీరా కూడా వేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా జీరా రైస్ తయారైపోయిందండి. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.